హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఈ రోజు నుంచి ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది, కొత్త పథకాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం వీడియోలో తెలియజేస్తారండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు మార్చి నెలకు సంబంధించి పథకాల లిస్ట్ అనేది అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే మార్చి నెల పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల పింఛన్లు ఒకరోజు ముందుగానే ప్రభుత్వం అయితే అందించడం జరిగిందండి. మార్చి 1వ తేదీ అంటే ఈ రోజున సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే అనగా నిన్నటి రోజున ఫిబ్రవరి 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వారి యొక్క అధికారుల ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది చేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఫిబ్రవరి 28వ తేదీ పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు తీసుకోకుండా ఉంటారో కొన్ని టెక్నికల్ కారణంగా లేదా వేరే ఊళ్ళ నుంచి ఆ రోజు రాకుండా ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వారికి మార్చి 2వ తేదీ తిరిగి సోమవారం రోజు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేస్తారు అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మార్చి నెల పింఛన్లు ఫిబ్రవరి 28వ తేదీ మరియు మార్చి 2వ తేదీ ఈ 2 రోజుల్లో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్క లబ్ధిదారు ఇంటి వద్దకే వచ్చి ఒక పెన్షన్లు అయితే అందించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపై శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. మహిళా దినోత్సవం కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కొరకు ప్రభుత్వం అయితే 2 కొత్త పథకాలను ప్రవేశపెట్టబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ పథకాలు కేవలం డ్వాక్రాలోని మహిళలకు మాత్రమే వర్తింప చేయబడతాయి అంటే సమాచారం. డ్వాక్రా మహిళలు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కనీసము 6 నెలల్లో పొదుపు గ్రూప్లో ఉండాలి అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ 2 పథకాల విషయానికి కనుక వచ్చినట్లయితే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం మరియు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఈ 2 పథకాలను మార్చి 8వ తేదీ అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారి యొక్క పిల్లల చదువుల కోసం ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుంది అంటే సమాచారం అండి. ఈ పథకం ద్వారా 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు లోన్ అనేది సదుపాయం అయితే ప్రభుత్వం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం. పావలా వడ్డీతో లోన్ సదుపాయం, అదేవిధంగా 48 వాయిదాల్లో చెల్లింపులకు అవకాశం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. గరిష్టంగా 2 పిల్లలకు లోన్ సదుపాయం, దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో లబ్ధిదారుని ఖాతాల్లోకి నగదనే జమ కావడం జరుగుతుంది అంటే సమాచారం అండి. అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు సో వారి యొక్క కుమారి వివాహం ఖర్చుల కోసం ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుంది అంటే సమాచారం అండి. ఈ పథకం ద్వారా 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు లోన్ సదుపాయం కల్పించడం జరుగుతుంది. తక్కువ వడ్డీ పావలా వడ్డీతో రుణాలవి ఇవ్వడం జరుగుతుంది. గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లింపులు అనేవి చేసుకోవడానికి అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పిస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, దరఖాస్తు చేసుకున్న కొన్ని రోజుల వ్యవధిలో లబ్ధిదారు యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్గా డబ్బులు అనేవి జమ చేస్తున్నట్లు సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక అదిరిపై శుభవార్త అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరియు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు మార్చి నెలలో సో అన్నదాత సుఖీభవ పథకాన్ని విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. అన్నదాత సుఖీభవ పథకం కింద 3వ విడత, అదేవిధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులు మార్చి నెలలో రైతులకు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నిధులను జమ చేయబోతున్నట్లయితే సమాచారం. ఈ 2 పథకాల ద్వారా రైతులకు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి 6,000 రూపాయలు జమ అవుతాయంటే సమాచారం అండి. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 4,000 రూపాయలు, మరి పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒకేసారి 6,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది అంతే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి అంతే సమాచారం. అదేవిధంగా బ్యాంక్ ఖాతాలకు ఆధార్ తప్పనిసరి. ఈ 2 పథకాలకు సంబంధించి ఈ పంట నందు కేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. అదేవిధంగా ఈ క్రాప్ నందు పంట వివరాలు అనేవి నమోదు చేసుకొని ఉండాలంటే సమాచారం. అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఉండాలని కూడా సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా రైతులకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉచిత ఇళ్లకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇల్లు పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి.
ఇందులో ప్రధానంగా టిడ్కో ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలను చేయించనుంది. ఈ సంవత్సరము జూన్ నాటికి 2.61 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం అయితే లక్ష్యం పెట్టుకున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 గ్రామీణ పథకానికి సంబంధించి కూడా ఈ మార్చి 19వ తేదీలోపు ఒక నిర్ణయం అనేది తీసుకోబోతున్నట్లయితే సమాచారం అండి. ఇల్లు ఎప్పుడు పంపిణీ చేయాలి అనేటువంటి నిర్ణయం అయితే మార్చి 19వ తేదీ రావడం జరుగుతుంది అంతే సమాచారం. సో ఉగాది నాటికి టిడ్కో ఇల్లు అదేవిధంగా పీఎంఏవై ఏవైతే ఇల్లు ఉన్నాయో వాటిని వెంటనే లబ్ధిదారులకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ విధంగా ఉచిత ఇల్లుకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. మార్చి నెలలో ఉచిత ఇల్లుకు సంబంధించి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్త పింఛన్లకి సంబంధించి ఓకేనా, కొత్త పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ వివిధ కారణాల వల్ల మరణించి ఉంటారో వారి ప్లేస్లో వాళ్ళ భార్య కనుక ఉన్నట్లయితే వాళ్ళ భార్యలకు స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి ఈ మార్చి నెలలో దరఖాస్తులు విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. కేవలం స్పోర్ట్స్ పెన్షన్లకు మాత్రమే ఈ మార్చి నెలలో దరఖాస్తులను విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. ఎవరైనా సరే స్పోర్ట్స్ పెన్షన్లు కావాలి, దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు కనుక మార్చి నెలలో ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నట్లయితే వెరిఫికేషన్ వెంటనే పూర్తి చేసి నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ నుంచే మీకు యొక్క పెన్షన్ అనేవి మంజూరు చేయడం జరుగుతుందండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా కొత్త పింఛన్లకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా రేషన్ పంపిణీకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. మార్చి నెలకి సంబంధించి మార్చి 2వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి నెల జరిగే విధంగానే ఈ నెలలో కూడా రేషన్ పంపిణీ జరుగుతుంది. ఎవరైనా సరే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉంటే వెంటనే రేషన్ షాపులకు వెళ్ళి మీరైతే రేషన్ అయితే తీసుకోండి. 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల నందు రాగులు, బియ్యం మరియు చక్కెర ఈ సరుకులు అనేవి పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం. ఒక రేషన్ కార్డుకి ఒక సభ్యుడికి 5 కేజీలు బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది సభ్యులు ఉంటే అన్ని 5 కేజీలు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా ఒక కార్డుకి ఒక చక్కెర ప్యాకెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మార్చి నెలలో ఈ పథకాలను ప్రారంభం కాబోతున్నట్లయితే సమాచారం అండి ప్రస్తుతానికైతే. మీకు 1 బై 1 అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎన్ వర్క్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.